హల్లెలూయా. మంచిది. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఇది ఎన్నో నెల చెప్పండి? 12వ నెల. ఈ సంవత్సరానికి చివరి గొలుసు ప్రార్థన ఇది. ఈ సంవత్సరానికి చివరి గొలుసు ప్రార్థన, బల్లారాధన. మనకి మొదటి ఆదివారం నాడే మన గ్రేసు నువ్వులైపు యేసు ప్రేమ మందిరము ఆవరణాలు ఎక్కడెక్కడైతే కట్టబడ్డాయో ఆ దేవుని కృప ఏంటంటే ఇక్కడ మొదటి ఆదివారము అనగా నెలలో మొదటి ఆదివారం అయితే ఈ సంవత్సరానికి చివర గొలుసు ప్రార్థనని మీకు నేను తెలియజేస్తున్నాను. బల్లలో పాల్గొన్న నువ్వందరూ కూడా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, యథార్థత కలిగి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నా. ఈరోజు వాక్యం అంశం ఏంటంటే పరిశుద్ధత. ఈరోజు వాక్యం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధులుగా ఉండండి, పవిత్రులుగా ఉండండి, మంచి మనసు కలిగి ఉండండి. ఇది దేవాలయము, ఇది పరిశుద్ధమైన స్థలము. ఈ స్థలములో ఉన్న మనం అందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. ఈరోజు బల్లారాధన అంటే ఎంత జాగ్రత్త, ఎంత పవిత్రత, ఎంత ప్రార్థన కలిగి ఉండాలని మీకు నేను తెలియజేస్తున్న వాక్యము సెలవిస్తున్న మాట. పేతురు 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. నేను పరిశుద్ధుడును గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. దేవునికి స్తుతి కలుగునగాక. నేను పరిశుద్ధుడును గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఈరోజు వాక్యం ఏంటంటే నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. దేవుడు మనిషిలో నుంచి కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత, యథార్థత, నమ్మకము, పవిత్రత. దేవుడు సర్వకోటి మానవుల కొరకు రక్తం కార్చాడు. యేసులో ఏ పాపము లేదు. పాపినైన మనిషిని పరిశుద్ధుడిగా మార్చటానికి పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చిన యేసు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మీరు పరిశుద్ధులుగా ఉండండి, మీరు పరిశుద్ధత కలిగి ఉండండి. మీ మనసు పరిశుద్ధంగా ఉండాలి, మీ శరీరము పరిశుద్ధత కలిగి ఉండాలి, మీ వస్త్రాలు పరిశుద్ధత కలిగి ఉండాలి, మీ పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత. అందుకనే భక్తులు అంటున్నారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఒక పాట ఉంటుంది. పరిశుద్ధుడు నిత్యము దూతలతో కొనియాడబడుతున్నా. ఎలా కొనియాడబడుతున్నాడంటే ఆయన పరిశుద్ధుడు. కుడివైపున సింహాసనము పక్కన కెరీబులు, శరీబులు పరిశుద్ధుడని ప్రతి గానముల ద్వారాగా దేవుని ఆరాధిస్తున్న ఈ దూతలు. యేసయ్యా నువ్వు పరిశుద్ధుడవయ్యా, ఈ ప్రపంచములో నువ్వు తప్ప ఏ దేవుడు పరిశుద్ధుడు కాదయ్యా. నువ్వు పరిశుద్ధుడికే పరిశుద్ధుడువయ్యా, అతి పరిశుద్ధుడువయ్యా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వేనా నేనైనా మనమందరము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పరిశుద్ధత. అన్నయ్య ఎలా ఉండమని కోరుకుంటున్నాడు? పరిశుద్ధత. మనసులు పైకి మాత్రం పరిశుద్ధంగానే కనపడుతున్నారు, లోపల అంతరంగము కలమసము, కక్షలు, కోపాలు, వీరిసే ఏమండి అపవిత్రత కలిగిన ఘోరమైన పనులు చేస్తూ మనుషులు రూపానికి మాత్రం పైకి బాగానే కనిపిస్తున్నారు, లోపల దూషణకరమైన మాటలు, శపితకరమైన మాటలు, పాపిష్టమైన పనులు, ఘోరమైన నీచమైన పనులు చేస్తున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడిని గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. అదే పేతురు 1వ అధ్యాయము 16వ వచనం చదవండి.
ఇందాక 14వ వచనం చదువుకున్నాం మనము. 16వ వచనం చదవండి. అక్కడే ఉంది 16వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండాలని రాయబడి ఉన్నది. మనం ఎలా ఉండాలని? నానా అన్నా, అటు ఏం కనపడుతున్నాయి అన్న? మీకు రోడ్డు మీద చూస్తున్నారు. మీరు రోడ్డు చూడటానికి వచ్చారా? మనుషులు చూడటానికి వచ్చారా? దేవుని వాక్యం వినటానికి వచ్చారా? వాక్యం వినండి, వాక్యం వైపు చూడండి. మీ మనసు ఇటే ఉండును గాక. ఈరోజు వాక్యం ఎంత ఇంపార్టెంటో తెలుసా? పరిశుద్ధత, పరిశుద్ధులు, పరిశుద్ధత కలిగి ఉండండి. మీరు పరిశుద్ధులుగా ఉండుటకై రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తించక, జాగ్రత్త జాగ్రత్త, మీ కలిగిన ఆశలన్నీ కూడా ఆశించక, ఆ ఆశలన్నీ అడుగుపట్టాలి, ఆ కోరికలన్నీ సంపివేయబడాలి. మానవులో ఉన్న, మనుషులో ఉన్న ఆ దురాలోచనలు మనసంతా కూడా అణిసివేసి మరిచివేసి మిమ్మల్ని పిలిచిన పరిశుద్ధమైన పిలుపు. మన దేవుడు ఎలాగ పిలిచాడంటే పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. అందరూ నిన్ను అరే ఒరే అలాంటి వాడివి, ఇలాంటి దానివి, ఓ తప్పుడు దానా, అబద్ధికురాలా, మోసం చేసేవాడా, వ్యభిచారి, దొంగ, ద్రోహి అందరూ పిలిచారు కదా. అలాంటి పిలుపులో నువ్వు ఉంటే నా దేవుడు ఎలాగ పిలిచాడు? అమ్మా, నానా, కుమారుడా, కుమార్తెని నేను పిలిచాడు. ఎవరు పిలుపు గొప్పది? పాపిగా బ్రతుకుతున్న అనేకులు పాపి అని పిలుచుకునే పిలుపు గొప్పదా? ఆ పాపములో జీవిస్తున్న నిన్ను నన్ను నా యేసే రక్తముల కడిగి పరిశుద్ధమైన బిడ్డగా, ఐ లవ్ బిడ్డ, పరిశుద్ధులుగా ఉండవని పిలిచే పిలుపు గొప్పదా? అందుకనే అనేకమైన ఆశలన్నిటినీ అడుగుపట్టాలి, వాటిని విడిచిపెట్టాలి. దేవుడు అంటున్నాడు. అక్కడున్న కింద మాట ఎంత చక్కటి మాట చూడండి, చదవండి. ఎవరిని మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తయందు పరిశుద్ధులై ఉండండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. ఒక్క చేత కదా, 2 చేతులు అని చెప్పానండి. స్వరమెత్తి ఘనమెత్తి చెప్పుదామండి. ఆ 2 చేతులతో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మయంపరుద్దాం, గణపరుద్దాం, 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 గణపరుద్దాం. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పక్కమట వంతో చెప్పండి, మీరు పరిశుద్ధులుగా ఉండండి, మీరు పవిత్రులుగా ఉండండి, మీరు యథార్థంగా ఉండండి, మీరు నమ్మకంగా ఉండండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక, రోమ సంఘానికి రాస్తున్న పౌలు తన తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. అదిగో మళ్ళీ అక్కడ మాటలు మొదలైనవి. తమ్ముడు అన్నా, మీకు ప్లీజ్ అన్నా, దయచేసి అన్నా, ఈ చేతులు కాదన్నా, మీరు పవిత్రమైన యేసయ్య శరీరం తినబోతున్నారు, పవిత్రమైన యేసయ్య రక్తం తాగబోతున్నారు. దయచేసి ఎవడో అయోగ్యంగా నా శరీరాన్ని ముట్టొద్దు, ఎవడు అయోగ్యంగా నా శరీరాన్ని తాకొద్దు. నా శరీరం పవిత్రమైనది, నా రక్తం పవిత్రమైనది. మీరు పరిశుద్ధులుగా ఉండండి. నా పరిశుద్ధమైన శరీరాన్ని మీరు, దేవుడు మనకి ఎంత అర్హత ఇచ్చాడండి. అందుకని మీ మనసు ఇటే పెట్టండి, మీ చెవులు ఇటే పెట్టండి, మీ కళ్ళు ఇటే పెట్టండి. ఏమని మీ మాట, మీ ధ్యాస, మీ ఆలోచన. అమ్మ, పిల్లల కన్నా తల్లులారా మీకు కూడా వందనాలు చెబుతున్నా. మీ పిల్లలు మీకెంత ఇంపార్టెంటో నా యేసయ్య మనందరికి అంత ఇంపార్టెంట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. చెవు కలిగిన వాడు సంఘములు చెబుతున్న మాట వినుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ సమయము మంది కాదు, దేవుంది. ఈ మాట్లాడే మాటలు నాయి కావు, దేవుని మాటలు. నేను సేవకుడుగా, యాజకుడుగా, దాసుడుగా, ఆయనకు మీకు మధ్యవర్తిగా ప్రభు ఇక్కడ నిలబెట్టుకొని ప్రభు మీతో మాట్లాడుతున్నాడండి. భయపడండి, వాక్యానికి భయపడండి. ఎవడు ఈ దీనుడుగా వణుకుతూ భయపడుతూ శరీరాన్ని తింటాడో వాడే దీన మనసు కలిగిన వాడన్నాడు. గర్విస్తులుగా ఉండబాకండి, పొగరబోతు మాటలు మాట్లాడబాకండి. మీ మనసు ఇక్కడే ఉండునగాక. ఎందుకింత కష్టపడి ఇంత గొంతు దించుకొని చెబుతున్నానంటే ఇది నా సమయం కాదు, ఇది నేను రాసిన పుస్తకం కాదు, ఇది నేను ఏర్పరిచిన రోజు కాదు, ఇది నేను కట్టిన మందిరం కాదు, ఇది నేను ఏర్పరిచిన సంఘం కాదు. దేవుని చిత్తాన చొప్పున జరిగిన కృప ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి ఘనంగా దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. రోమా సంఘానికి రాస్తున్న మాట, 11వ అధ్యాయము 12వ వచనం చూడండి. 16వ వచనం 11, 16 రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ముద్దలో మొదటి ముద్ద పరిశుద్ధమైతే, ఎక్కడ చదివావు? ముద్దలో మొదటి ముద్ద పరిశుద్ధమైతే, గట్టిగా సపోర్ట్ కొట్టేసే నామాన్ని మయంపరచు. ముద్దలో మొదటి ముద్ద, మొదటి పిడికెడు. మీరు గుప్పిడి బియ్యం తీసుకొస్తున్నారు, చూశారా? అది చాలా పవిత్రమైన పిడికెడు బియ్యం. నువ్వు తినకుండా, నువ్వు ఎవరికి పెట్టకుండా, నువ్వు వండుకునే ధాన్యములోది పిడికెడు, మొదటి పిడికెడు, మొదటి గుప్పెడు, మొదటి ముద్దలో ఆ గుప్పెడు మందిరానికి తీసి నువ్వు తెచ్చావా? అది పరిశుద్ధంగా ఉంది కాబట్టి నీ కుండంతా పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు మొదట పెట్టిన అన్నమే పరిశుద్ధమైతే ఎన్నిసార్లు తిన్నగి నీకు అదంతా పరిశుద్ధమే. ఆ మొదటిది, ఆ ప్రథమది, ఆ మొట్టమొదటిది దేవునికి నువ్వు ఎప్పుడైతే ఇస్తావో స్థానము నీ కుండ దీవించబడిద్ది. అందుకనే సారాపతి గ్రామంలో ఎదవరాలని, అమ్మ త్రాగుటకు నాకు నీళ్ళు ఏమన్నా అడిగినప్పుడు కొంచెం నీళ్ళు ఇవ్వని అడిగాడు. తర్వాత చిన్నగా నిదానంగా మళ్ళీ అడిగాడు కదా, అమ్మ నీ రొట్టె మొదటి అప్పమ్మ నాకు ఇవ్వమని అడిగాడు. మొదటి రొట్టె, మొదటి ముక్క, మొదటి అప్పము, మొదటి వేసింది ఎప్పుడైతే ఎదవరాలు దైవజనుడి చేతికిచ్చిందో ఆ తొట్టులో పిండి తగ్గట్లేదు, ఆ బుడ్డిలో నూనె తగ్గట్లేదు. మొదట దైవజనుడికి వెళ్ళేది అక్కడ, దేవునికి ఇచ్చింది కనుకనే 3.5 సంవత్సరాలు భూమి మీదకి వర్షం పడేంత వరకు ఆ పిండి తగ్గట్లేదు, నూనె తగ్గట్లేదు. మొదటి స్థానం ఎవరికి ఇచ్చిందంటే దేవునికి, దేవుని సేవకుడికి ఇచ్చింది. మొదటి అప్పము, మొదటి రొట్టె, మొదటి ముక్క, రొట్టె ముక్క నాకేమని చెప్పాడు. దయచేసి ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట, మొదటి పిడికెడు, మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా కూడా, కుండంతా కూడా పరిశుద్ధమే. దాని తర్వాత ఏం చెప్పాడో చూడండి. ఏరు చెట్టుకి ఏముంటుందండి? కింద ఏరు ఉంటుంది. ఆ ఏరు పరిశుద్ధమైతే కొమ్మలన్నీ కూడా పరిశుద్ధమై ఉంటాయి. ఆ వేరే చేదు అనుకోండి, కొమ్మలు కూడా ఏమైతాయండి? చేదేనండి. వేప చెట్టు కొమ్మ నోట్లేసుకున్నా చేదే ఉంటుంది, లోపలున్న ఏరు తీసుకొని నోట్లో పెట్టుకున్నా చేదే ఉంటుంది. దాని గుణమేంటి? దాని తీరేంటి? దానికి ఉన్న ప్రవర్తన ఏంటంటే చేదు. అదే చింత చెట్టు ఏరు చూడండి, మొదలేసుకున్నా చివరేసుకున్నా తీయగానే ఉంటుంది, ఒకరగానే ఉంటుందండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ వచ్చేటప్పుడు ప్రభువా ఏం మాట్లాడాలి అంటే పరిశుద్ధత గురించి మాట్లాడమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు అవునన్నా కాదన్నా, ఎన్నా వినకపోయినా దేవుడు నాతో చెప్పిన మాట, సంఘములో నేను ఎల్లడి చేసే మాట, పరిశుద్ధతతో దేవుడు మాట్లాడమన్నాడు. పరిశుద్ధత గురించి మాట్లాడమన్నాడు. నేను పరిశుద్ధుడిని గనక మీరు కూడా
పరిశుద్ధులుగా ఉండవని చెప్పేశాడు. మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమైంది. ఏరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమవుతుంది. ఇక్కడ మీకు ఎలా వివరించాలి, ఏ విధంగా చెప్పాలో మీకు చెప్తా వినండి. నువ్వు నీతిగా ఉంటే నీ పిల్లలు కూడా నీతిగా ఉంటారు. దయచేసి నువ్వు పరిశుద్ధులుగా ఉంటే నీ పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉంటారు. నువ్వు అబద్ధము మాట్లాడితే నీ పిల్లలు నువ్వు మాట్లాడింది బట్టే నీ పిల్లలు కూడా అబద్ధం మాట్లాడతారు. నువ్వు మోసం చేసి సంపాదిస్తే నీ పిల్లలు కూడా మోసం చేసే సంపాదిస్తారు. నువ్వు బుగుతులు మాట్లాడితే నీ పిల్లలు కూడా నువ్వు మాట్లాడింది చూశారు కాబట్టి నీ బిడ్డలు కావచ్చు, నీ కొడుకులు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, వాళ్ళు కూడా మోసముతో కూడిన మాటలే మాట్లాడతారు. ఏరు పరిశుద్ధత అయితే కొమ్మల పరిశుద్ధమే కదా. మొదటిది పరిశుద్ధమైతే మరి చివరి కూడా పరిశుద్ధమే కదా. మరి నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే కదా నీ కడుపులు పుట్టిన బిడ్డలు పరిశుద్ధంగా ఉండేది. చాలామంది ఏం చేస్తున్నామంటే పెద్దలు ఒక సామెత మారుతారండి. ఒక సామెత ఏంటంటే తల్లి చేల్లో మేస్తే పిల్ల గెట్టుని మేస్తుందా? ఇదేనా సామెత? ఇదేనండి? అది కూడా కాదా? అంతేనా కాదా? తల్లి చేల్లో మేస్తే దానికి పుట్టిన బిడ్డ కూడా చాలానే మేస్తుంది. తల్లి గట్టిన మేస్తే దానికి పుట్టిన బిడ్డ కూడా గట్టినే మేస్తుంది. అందుకనే యవన కొలత చొప్పున వాని ఒడిలో నేను కొలుస్తానని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను పరిశుద్ధ, మన దేవుడు ఎలాంటి వాడండి? పరిశుద్ధుడు. మనం ఎలా ఉండాలండి? పరిశుద్ధులముగా ఉందుము గాక. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుతుము గాక. ఇంకా అంటాడు కదండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. ప్రభు మాట్లాడుతున్న మాట, ఒక చక్కని మాట ప్రభు మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయం 2 కొరింథీ అండి. 2 కొరింథీ 6:11. ఓ కొరింథీయులారా, చూడండి, ఓ కొరింథీయులారా, అరా మరా లేకుండా మీతో నేను మాట్లాడుచున్నాను. ఆగండి ఇక్కడ. ఓ కొరింథీయులారా, ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఓ సంఘ పెద్దలారా, ఓ సంఘ విశ్వాసులారా, ఓ యాజకుడా, ఓ పరిచారకుడా, ఓ బోధకుడా, నేను మీతో అరా మరా లేకుండా మాట్లాడుచున్నానని మాట్లాడుతున్నాడు. ఓ కొరింథీయులారా, ఓ గ్రేస్ న్యూలైఫ్ సంఘములారా, ఓ మినిస్ట్రీస్ వారులారా, నేను మీతో మాట్లాడే మాట మరొకసారి చదవండి. ఓ కొరింథీయులారా, అరా మరా లేకుండా, దేవుడు అరా మరా లేకుండా మాట్లాడతాడండి. మనుష్యుడైతే కొంత దాచుకొని కొంత తీసుకొని, కొన్ని నిజాలు చెప్పి కొన్ని అబద్ధాలు చెప్పి, దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు అలాంటి వాడు కాదు. మనిషి వంటి మానవుడు కాదు దేవుడు. ఆయన నరుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయన మానవుడు కాదు ప్రత్యుత్పడటానికి, ఆయన దైవ కుమారుడు. సపట్టు కొట్టి ప్రభునామాన్ని స్తుతించుదుమగాక. నేను మాట్లాడేది ముఖసూటిగా మాట్లాడతాను, ముఖసూటిగా మీతో మాట్లాడతాను. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా చూపించగలడంటే ఆయనలో ఏ పాపము లేదని అనేకులు సాక్ష్యం ఇచ్చారు, దూతల సాక్ష్యం ఇచ్చినాయి. అయినప్పటికైనా దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడిని. ఏమన్నాడంటే, నా మందిరం పరిశుద్ధమైన స్థలం అంటాడు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైన స్థలము, ఆవరణము, అతి పరిశుద్ధమైన ఆవరణము. దయచేసి 2 బిరుదులు ఇచ్చేశాడు. మనం ఎక్కడున్నామో తెలుసండి? పరిశుద్ధమైన స్థలములోకి వచ్చినాం. ఎలా ఉండమండి ఇప్పుడు మనం? ఇది పరిశుద్ధమైన స్థలం. మన ఇల్లు వేరు, దేవుని గృహం వేరు. ఏమండి, మన ఇంటికాడ ఉన్న ప్రవర్తన వేరు, ఇక్కడున్న ప్రవర్తన వేరు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని అంటాడు కదా, దేవుడు మాట్లాడే మాట
చూడండి, 1 యోహాను రాసిన పత్రిక, 3 యోహాను రాసిన పత్రికలు ఉంటాయి. 1 యోహాను రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. ఏమండి, మీరు సత్యము వెరిగిన వారే యందున నేను రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును రాయుచున్నాను. ఎవడు అబద్ధికుడు? దేవునికి స్తోత్రము కలుగునుగాక. 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనం, 20వ వచనం. ఓకేనా? అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకము పొందిన వారు, గట్టిగా సపోర్ట్ కొట్టండి. మీరు పరిశుద్ధులు అవటం వలన మీరు అభిషేకము పొందుకున్నాం. అభిషేకం అంటే ఏంటి? పరిశుద్ధంగా ఉండటమే అభిషేకించబడటం. దేవునికి స్తుతి కలుగునుగాక. మీరు పరిశుద్ధులు అవటం వలన అభిషేకాన్ని పొందుకున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి అభిషేకం ఇది? ఎవరి పరిశుద్ధత ఇది? ఎవరి పవిత్రత ఇదంటే దేవాతి దేవుడు మనకి సర్వ హక్కులు ఇచ్చేశాడు. అందుకే ఆయన అంటాడు కదా, ఇదిగో లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడంట. దేవుడు లోకమని ఎంతో ప్రేమిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. మీరు పరిశుద్ధులు అవ్వటం వలన మీరు అభిషేకము పొందుతుంటిరి. ఇప్పుడు ఆయన పరిశుద్ధమైన యేసయ్య రక్తాన్ని, శరీరాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? భుజిస్తాం, తాగుతాము, తింటాం. అపవిత్రులమైన మనలకి యేసయ్య పవిత్రమైన శరీరాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకొక మాట చదివించమంటారా? అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుంచి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. కొంచెముగా ఇత్తువాడు, ఏమండి, నువ్వు ఎంత ఇత్తితే చెప్పాలి, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే, ఎంత నమ్మకంగా ఉంటే, కింద మాట మీరు అనొచ్చండి, ఎన్ని కన్నీళ్ళు వీరిస్తే అంత సంతోషాన్ని చూడబోతున్నావు. కొద్దిగా ఇత్తినవాడు కొద్దిగే. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, అరెకరం భూమి నీకుంది, 10 ఎకరాల భూమి ఒకరికుంది. 10 ఎకరాల పంట అరెకరంలో పండిద్దా? నీకుండదు ఎంత? అరెకరమే. కాబట్టి అరెకరంలో పండినంత పంటే నీకు పండిద్ది. 10 ఎకరాల్లో పండిన పంట రావాలంటే దాన్ని సమకూర్చుకోవాలి, నువ్వు దాన్ని కష్టపడి నీ స్వాధీనము చేసుకోవాలి. అప్పుడు నీకు 10 ఎకరాల పంటను అనుభవిస్తావు. చాలామంది క్రైస్తవుడు ఎట్టున్నాడో తెలుసండి, అరెకరానికి 10 ఎకరాల్లో పోలి నడుస్తాడు. అరెకరం ఉన్న వ్యక్తి 10 ఎకరాలు ఉన్న ఆసామికి పోలి నడుస్తాడు. అంత పంట పండాలి, అంతగా దీవించబడాలి అంటే ఇతడు చేసేది కొద్దిదే కానీ ఆశ మాత్రము ఎక్కువగా ఉంది. నేను ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, మనిషి ఎంత ఇత్తితే అంతే కోస్తాడు. నువ్వెంత ఇత్తుతున్నావు, ఇత్తనం ఎంత వేస్తున్నావు భూమి మీద అంటే, బస్తా భూమి మీద చల్లితే 30 బస్తాలు తీసుకొచ్చుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ మానడే ఇత్తునం అనుకో, బత్తే తీసుకొచ్చుకుంటావు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి కింద చదవండి అక్కడి నుంచి. కొంచెముగా ఇత్తినవాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా. అంటే ఇక్కడ ఒకటి కొంచెం అన్నాడు, రెండోది సమృద్ధిగా. నీ జీవితం ఎట్టుందో, నీ సమర్పణ ఎట్టుందో, నీ ఆలోచన ఎట్టుందో, నీ తీర్మానం ఎట్టుంది? కొంచెముగా ఉందా, సమృద్ధిగా ఉందా? చెప్పాలి. ఎలా ఉంది? ఆశకేందండి, చేసేది తక్కువే కానీ ఆశ మాత్రం ఎక్కువగా ఉందంటావు. లేదు,
మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు, దేవునికి కళ్ళు లేవు అనుకోబాకు, దేవునికి చెవులు లేవు అనుకోబాకు. దేవుడు కన్నులను చూచేవాడు, దేవుడు చెవులుండి వినేవాడు, నోరుండి. ఇలాంటి దేవుని ఎలా మరుగు చేస్తున్నావో తెలుసా? ఎవడు చూడట్లేదని, ఎవడు గ్రహించట్లేదని నువ్వు ఎలా ఏ విధమైన విత్తనం విత్తుతున్నావు? యేసుకు ఒక మంచి స్తోత్రం చెప్పు బిడ్డ, గట్టిగా చెప్పున్నానా, గంభీరమైన స్వరమెత్తి చెప్పునైనా. కొంచెముగా ఇత్తువాడు కొంచెమే పంట కోస్తాడు, సమృద్ధిగా ఇత్తినవాడు సమృద్ధిగా పంటను కోస్తాడంట. తర్వాత దానికి కొంచెం ఇచ్చినా సమృద్ధిగా ఇచ్చేదానికి కూడా ఒక పేరుని చూడండి అక్కడ. చదువునానా? సనుగుకుంటా. కొంతమంది ఏమిస్తారంటే, ఏముంటుందండి మనుషులకు చెప్పండి? సనుగుడు సనుగుడు సనుగుడు. ఏదైనా చర్చి సంబంధంగా పని అప్పు చెప్పినా కూడా లోపలే గులుగుతుంటారు. సనగబాకు. నీ ఇంటికాడలో సనుగు, కానీ దేవుని మందిరం విషయంలో సనగబాకండి దయచేసి. ఆరుబాటముతో, సంతోషముతో, ఉల్లాసముతో దేవుని పని చేయి. నువ్వు దీవించబడతావు, నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సనుగుకుంటా మిడుకుకుంటా. ఏవండి, ఫంక్షన్లో కానీ, పెళ్ళిళ్ళల్లో కానీ, కార్యక్రమాలలో కానీ కొంతమందికి పెట్టేటప్పుడు సనుగుకుంటూ పెడతారండి. కొంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు, ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నువ్వు పెడితే మంచిగానన్నా పెట్టు, కానీ సనుగుడితో పెట్టబాకండి. నువ్వు ఇస్తే మంచిగానని, కానీ సనుగుడితో చేయబాకు. నువ్వు చేస్తే మంచిగా చేయి, సనుగుడితో చేయబాకు. సనుగుకుండయు బలవంతంగా, అంటే బాగా బలవంతంగా. కొంతమంది అయ్యా చెయ్యిరా అంటే చేస్తారు. కొంతమంది తినరా అంటే తింటారు. బలవంతం చేయాలి. బలవంతం చేస్తేనే ముందు మనిషికి వెళ్తాడు. బలవంతంగా కాకయు ప్రతి వాడును తన మనసులో నిశ్చయించుకొని చెయ్యాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. తన మనసులో నిశ్చయించుకోవాలి. అది ఇచ్చేదే కానీ, అది కోసేదే కానీ, అది ఇచ్చేదే కానీ, అది తీసుకునేదే కానీ, దేవుని పని చేసే వాళ్ళతో సహా, నాతో సహా పని చేసేవాడు సనుగుకుంటా, గునుగుకుంటా, బలవంతంగా, కష్టంగా పని చేయకూడదంటండి. సంతోషంగాను, ఉల్లాసంగాను, ఉజ్జీవంగాను మన మనసులో మనము నిశ్చయించుకొని ఆ పని చేస్తే అప్పుడు ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. అపోస్తులు రాసిన గ్రంథం చూడండి. అపోస్తులు రాసిన పుస్తకముల నుంచి ఇది చివరి మాట చదివి నేను ప్రార్థన చేయబోతున్నా. అపోస్తులు రాసిన పత్రిక 2:38, 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏ నామములో చెప్పండి? యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందండి. పొందుడి. గట్టిగా సపోర్ట్ కొట్టేసే నమ్మని మేము పడుతున్నగాక. ఈ వరం ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మనే వరం. వరం 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 కావాలా? వరాలు. కొంతమంది వరం గురించి ప్రార్థన చేయరు. ప్రభువా, నాకు దర్శనం కావాలయ్యా, నాతో మాట్లాడు నాయనా, నన్ను దర్శించయ్యా, నా కుటుంబం గురించి నువ్వు మాట్లాడయ్యా అని వరం అడుగు. దీవించమని, ఆశీర్వదించమని, అభివృద్ధి చేయమనే మాట అడిగేదానికంటే ప్రభువా నన్ను నడిపించయ్యా, ప్రభువా నాతో నువ్వు మాట్లాడయ్యా అనే వరాన్ని నువ్వు అడగాలి. ఆ వరానుకున్న పేరేంటంటే పరిశుద్ధాత్మ అనే వరము నువ్వు పొందుదువుగాక. ఏ వరం కావాలి? పరిశుద్ధాత్మ అనే వరము మనం పొందుదుముగాక. అపవిత్రమైన ఆలోచనలు తొలగిపోవునుగాక.
యేసు నామములై తొలగిపోవును గాక. నేను ఇంకొకసారి చదువునా మాటని. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు నామములో మనము రక్షణ పొందుదుము గాక. యేసు నామములో బాప్తిసం పొందుదుము గాక. యేసు నామములో పరిశుద్ధాత్మ వరాన్ని పొందుదుము గాక. ఏ వరాన్ని సంపాదించుకోవాలంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని సంపాదించుకోవాలి. ఈరోజు నీకు చెప్పిన వాక్యం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉండండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. నిరీక్షణ గలవారై నిరీక్షణ కలిగిన వారై సంతోషించుచు శ్రమలో ఓర్పు కావాలండి. మంచిలో ఓర్పు కాదండి, శ్రమలో ఓర్పు ఉండాలండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడున్న ఓర్పు వేరు, అనారోగ్యంగా ఉన్నప్పుడు వచ్చిన ఓర్పు. పెద్దలు అదే చెబుతుంటారు, నిండుకుండా ఎప్పుడు తొలగదని అంటుంటారు. జ్ఞానము కలిగిన వారు ఎప్పుడు తొలగరండి, వాళ్ళు మంచిగా ఉంటారు, నెమ్మదిగా కలిగి ఉంటారు. శ్రమ కలిగినప్పుడు అంట ఓర్పుగా రావాలంట. శ్రమలో ఏం రావాలి? ఓర్పు రావాలి. శ్రమలో మనకు స్పీడు, బీపీ పెరిగిద్ది. మనకి ఎప్పుడు బీపీ పెరుగుతుందండి? శ్రమ, కష్టం వచ్చినప్పుడు, చికాకు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు. అప్పుడు గాక నువ్వు నోరు కాసుకుంటే, అప్పుడు గాక నీ నాలుకను కాపాడుకుంటే, అప్పుడు గాక నీ పరిశుద్ధతను కాపాడుకుంటే ధన్యురాలువు నువ్వే, ధన్యుడువు నువ్వే. ఎప్పుడిది? శ్రమలో నీ మీద ఒక రాయి పడ్డదు కదా, అప్పుడు నువ్వు శ్రమతో ఉండంతే. ఓర్పు కలిగుండు, నిదానం కలిగుండు, నువ్వే ధన్యురాలువుగా మార్చబడతావు, నువ్వే ధన్యుడువుగాని పిలువబడతావు. శ్రమలో ఓర్పు కావాలి. తర్వాత చదవండి. శ్రమలో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటామండి. బాగా కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, రోగం ఎక్కువైనప్పుడు మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలంట. అసలు పట్టుదల అప్పుడే మనం వదిలేస్తున్నాం. అప్పుడు లోక సంబంధమైన ఆలోచనలు, సకినాలు చూసుకోవటము, యాత్రలకు పోవటము, చిలక చోతుల దగ్గరికి వెళ్ళటము, చోతులు చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళటము. ఓర్పు ఉండదు, ప్రార్థనలో పట్టుదల ఉండదు. పైగా ప్రార్థన చేస్తావు, మనసంతా ఒక్కాడ పెట్టుకుంటావు. అప్పుడు నీకు పట్టుదల కావాలి. శ్రమలో ఓర్పు కావాలి. నీకు శ్రమ కలిగినప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయాలి. నా యేసయ్యను నువ్వు అలా ప్రార్థన చేసి చూడు, గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు బిడ్డ. నీకు వాటమే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థనలో ఎలా ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలి. ఇక తర్వాత కింద చెప్పాడు చూడండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుతూ ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పరిశుద్ధులుగా ఉండే ఆసక్తి, సభల్లో మంచి ఆలోచనల వారిలో మనము పాలు పంపులు పంచుకోవాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఈ వాక్యము ఎంతమంది శ్రద్ధగా విన్నారో, ఎంతమంది అశ్రద్ధ చేశారో, వాక్యము మీలో ఏలుబడి చేయునుగాక. దేవుడే మనకు తీర్మానం ఇచ్చునుగాక. దేవుడే మనకు మేలులు కలగ చేయునుగాక. యేసయ్య మనల్ని ఆశీర్వదించునుగాక. నేను పరిశుద్ధుడును గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ముద్దలో మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే. అలాగా చెబుతూ పరిశుద్ధతను గురించి దేవుడు ఎన్నో విషయాలు మరా లేకుండా దేవుడు నీతో నాతో మాట్లాడిన దేవుడు. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడు. హల్లెలూయా. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఒక 5 సార్లు చెప్పు పరిశుద్ధుడని. అవును, ఎవరు పరిశుద్ధుడు? దేవుడు పరిశుద్ధుడు. మనల్ని పాపులను దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధులుగా మార్చాడు. అందుకే నేను ఇందాక చాలా మాటలు చెప్పాను. అందరూ నీకున్న పేర్లు పెట్టి పిలిచారేమో కానీ నా యేసయ్య పాపిని పరిశుద్ధుడిగా పిలిచాడు. నిన్నెంత మంచిగా చేశాడు తెలుసా? తెల్లటి వస్త్రాలు, ఏమండి మల్లె పువ్వు లాంటి వస్త్రాలు ధరించుకొని వచ్చారు. ఎందుకో తెలుసా? ఈ కళ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నడిపింపు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రవర్తన ఎలా నుంచి వచ్చిందంటే నా దేవుడు నీకు ధరించాడు. నా దేవుడు నీకు ఇచ్చిన వరం అది. అందుకని ప్రభు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన యేసయ్య రక్తాన్ని, శరీరాన్ని భుజించుదుముగాక. తలల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి నడిపించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజునైనా పరిశుద్ధతను గురించి, పవిత్రత గురించి, నిజమేనయ్యా నువ్వు పరిశుద్ధుడివయ్యా, మేము పాపులమయ్యా, ఈ పాపులని పరిశుద్ధులుగా చేసింది నువ్వే కదయ్యా. నీ పరిశుద్ధమైన శరీరాన్ని, నీ పరిశుద్ధమైన రక్తాన్ని మేము తిని త్రాగుచుండగా మాకు దీవెన దయచేసి నడిపించమని, ఈ సంఘాన్ని మీరు పరిశుద్ధతగా, పరిశుద్ధమైన సంఘముగా అలంకరించి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమె